హలో, నేను మీ డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, తరచుగా పేషెంట్స్ ఎంఆర్ఐ స్పైన్ తీసుకోవడము, క్లినిక్స్కి రావడము, వాళ్ళ ఫైండింగ్స్ని గూగుల్లో కొట్టడము, లేదంటే యూట్యూబ్లో కొట్టడము, వాటి గురించి తెలుసుకోవడం, వాళ్ళు బాధపడడం. సో ఎంతవరకు ఇది కరెక్ట్? ఎప్పుడైనా కానీ ఏంటంటే, ఎంఆర్ఐ అనేది ఒక యాడిడ్ టెస్ట్ అంతే. దాన్ని చూసి మనం ట్రీట్మెంట్ అనేది చేయము ఎప్పుడు కూడా. యాజ్ క్లినిషియన్స్ అంటే స్పైన్ సర్జన్, న్యూరో సర్జన్స్ కావచ్చు, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్స్ కావచ్చు, మేము శారీరకంగా పరీక్ష చేయడం అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఏవైతే వివరాలు దాని ద్వారా మనం తెలుసుకుంటామో దాన్ని కరాబరేట్ చేస్తూ ఈ ఎంఆర్ఐ ఫైండింగ్ కనుక ఉంటేనే దానికి యాక్సెప్టెన్స్, దానికి ఒక వాల్యూ. అదర్వైజ్ దాన్ని మేము పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే ఎంఆర్ఐలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక 100 మంది వెళ్తున్నారు. ఆ 100 మందిని తీసి, పేషెంట్స్ కూడా కాదు, నార్మల్ పీపుల్, వాళ్ళని తీసుకెళ్ళి మనం ఎంఆర్ఐలో మెషిన్లో పంపించినప్పటికీ కూడా వాళ్ళకు కూడా అక్కడ ఇక్కడ డిస్క్ షయాటికాకి సంబంధించిన ఇమేజెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో అది చూసేసి అయ్యో నాకు ఇంత పెద్ద డిస్క్ ఉంది అని బాధపడడమే కాకుండా, కొంతమంది మా డాక్టర్స్లో కూడా ఏంటంటే తెలిసి తెలియక దాన్ని చూయిస్తూ సాకుగా మీకు పలానా ఇంజెక్షన్ చేయాలి, పలానా ట్యాబ్లెట్ వాడాలి, పలానా సర్జరీ చేయాలని కూడా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4వ నంబర్ L4, L5 డిస్క్ లేదా L5, S1 డిస్క్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు, అంటే ఆ డిస్క్ ప్రెస్ చేస్తే ఏ నరం అయితే ప్రెస్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ L5, S1 అనుకుందాం. S1 నరం ప్రెస్ అయితే ఆ S1 నరము ఎక్కడెక్కడ కరెంట్ సప్లై చేస్తుందో, అంటే మోటార్ సప్లై కావచ్చు, లేదంటే సెన్సర్ సప్లై కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంబంధించిన క్లినికల్ డాక్యుమెంటేషన్లో మనకి క్లినికల్ ఎగ్జామినేషన్లో బయటపడితేనే మనం ఆ L5, S1 డిస్క్ ఉన్నప్పటికీ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ వీ విల్ నెవర్ ఎవర్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఎంఆర్ఐ. ఇది చాలామందికి తెలియాలి. అంటే వేరే వేరే కారణాల వల్ల మనం ఎంఆర్ఐ తీసినప్పుడు 100% కోఇన్సిడెంటల్గా అక్కడక్కడ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది కనబడుతుంది. కనబడినంత మాత్రాన దానివల్లనే మీరు సఫర్ అవుతున్నారు అనుకోవడం కూడా మూర్ఖత్వమే అని నేను చెప్తాను. సో అదే కాకుండా ఏంటంటే, మనం జనరల్గా మేము యాజ్ స్పైన్ సర్జన్స్ మేము ఎంఆర్ఐ తీయించినప్పుడు కూడా వాళ్ళ రిపోర్ట్లలో కూడా ఏంటంటే రేడియాలిస్ట్లు ఏమిస్తారు అంతటా ఈ డిస్క్ కొంచెం బల్జ్ ఉంది, ఆ డిస్క్ కొంచెం బల్జ్ ఉంది, ఇక్కడ కొంచెం నరం ప్రెస్ అవుతుంది, అవన్నీ రాస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రేడియాలిస్ట్ అనేవాడు పేషెంట్ని స్వయంగా ఎగ్జామినేషన్ అనేది చెయ్యడు. ఆయన ఎంతసేపు ఆ ఇమేజ్లో ఏం కనబడుతుంది అది మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. సో ఆ ఇమేజ్కి సంబంధించిన రిపోర్ట్ని మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఆ రిపోర్ట్ని మేము కన్సిడరేషన్ ఎప్పుడు చేయం. ఎప్పుడు చేస్తాం? మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు పలానా డిసీజ్ ఉన్నది అనుకున్నప్పుడు ఆ డిసీజ్కి సంబంధించిన దాఖలాలు దీనిలో ఉన్నప్పుడే దీనికి ఒక వాల్యూ. అదర్వైజ్ వీ విల్ నెవర్ కన్సిడర్ ఎంఆర్ఐ రిపోర్ట్ ఆర్ ఎంఆర్ఐ ఫిల్మ్స్ ఆల్సో. నేను అదే మీకు చెప్పదలుచుకున్నాను. బికాస్ సో మెనీ పేషెంట్స్ ఆర్ వరీడ్. సమ్ టైమ్స్ మనం ఎంఆర్ఐ తీస్తాం, దానిలో బోలెడు ఉంటుంది అని చెప్పి వాళ్ళు రాస్తారు. నాకు ఇన్ని డిస్క్లు ఉన్నాయి, ఇంత ప్రాబ్లం ఉందని వాళ్ళు బాగా ఆవేదన పడుతూ ఉంటారు. అంత ఆవేదన పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, దీని మీద పెద్దగా రీసెర్చ్ కూడా జరిగిందనమాట. ఒక 1000 మంది 10,000 మంది నార్మల్ పేషెంట్స్ని ఎంఆర్ఐలో పంపించినప్పుడు కూడా వాళ్ళకు కూడా కొద్దో గొప్ప, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అయినప్పటికీ కూడా ఏంటంటే కొద్దో గొప్ప డిస్క్ బల్జెస్, కొంతమందికి హెర్నియేషన్స్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో దాన్ని చూసి మనం భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. అన్లెస్ అంటిల్ దానికి సంబంధించిన లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడే మనం భయపడాలి. దిస్ ఈస్ యువర్ డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ spine surgeon. Do subscribe our channel, Panisha Spine Pain Ortho Sleep Center. We have only one center at Pal Crossroads, Hyderabad. Thank you.